రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, దీనిని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆప్షన్ బి, ప్రవేశపెట్టిన సభలో 1/4 వంతు మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఆప్షన్ సి, తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. ఆప్షన్ డి, తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభలో మొత్తం సభ్యులలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాలి. ఇంతకుముందు మనం రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది, ఏ సందర్భాలు అనేది చూసాము. ఇది రాష్ట్రపతిని తొలగించే తీర్మానం మహాభియోగ తీర్మానం అంటాం. ఈ మహాభియోగ తీర్మానం అనే దాన్ని మనం అమెరికా నుంచి గ్రహించాము. సో దీంట్లో మనకి ఎవరెవరు మహాభియోగ తీర్మానానికి సంబంధించిన వాటిలో సరికానిది ఏది అన్నాడు. ఓకే, ఆప్షన్ ఏ, దీనిని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాంగ్ ఆన్సర్. ఇది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చండి. ఆప్షన్ బి, ప్రవేశపెట్టిన సభలో 1/4 వంతు మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఇది కరెక్ట్. ఆప్షన్ సి, తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు రాష్ట్రపతికి నోటీసు ఇవ్వాలి. ఇది కూడా కరెక్ట్. మనం తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతికి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఆప్షన్ డి, తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభలో మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది మెజార్టీతో ఆమోదించాలి. ఏ సభలో అయితే తీర్మానం ప్రవేశపెడతారో, రాజ్యసభ కానీ లేదా లోక్సభ కానీ, ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెడితే ఆ సభలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాలి. అలాగే లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాలి. అన్ని బిల్లులు కూడా మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది బిల్లు. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు అది చట్టంగా మారుతుంది. ఇది రాష్ట్రపతి పైనే మహాభియోగ తీర్మానం కాబట్టి ఇక రాష్ట్రపతితో ఇక్కడ ఏం అవసరం ఉండదు. 2 సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి నుంచి తొలగించబడతారు. ఓకే, సో ఈ మహాభియోగ తీర్మానంలో ఓటు వేసేవారు ఎవరు అంటే పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు. అంటే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా మహాభియోగ తీర్మానంలో ఓటేస్తారు. అదే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి మాత్రం కేవలం పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అక్కడ నామినేటెడ్ సభ్యులు అందులో పాల్గొనరు. కానీ ఈ మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించే తీర్మానంలో మాత్రం రాష్ట్రపతిని నామినేట్ చేసిన సభ్యులు కూడా పాల్గొంటారు. ఇలా మరి మహాభియోగ తీర్మానం ద్వారా ఎవరైనా తొలగించబడ్డారా రాష్ట్రపతి పదవి నుంచి అంటే 1970లో వివి గిరి గారి పైన ప్రవేశపెట్టారండి. కానీ దీన్ని ఆమోదించలేదు, ఉపసంహరించుకున్నారు. ఓకే, ఆప్షన్ వచ్చేసి సరికానిది ఏంటి అంటే ఆన్సర్ ఏ. థ్యాంక్ యూ.